जय गुरुदत्त श्री गुरुदत्त श्री महागणपते नमः श्री सरस्वती नमः श्री पादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः. లూజియానా బ్యాటన్ లూజ్ ఈ సందర్భంలో 19 సంవత్సరాలుగా ప్రతిష్ఠ అయినటువంటి ఒకటే దత్తాత్రేయుడు దత్తగుడి యుఎస్ఏలో మొదటి గుడి అన్నమాట. అక్కడ దత్తస్వామి, శివుడు, మరి గణపతి చాలా అద్భుతంగా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా మధ్యలో ఉన్నప్పటికి కూడా చాలా అందంగా, చాలా చక్కటంగా ఉంది. హ్యూస్టన్ నుంచి కానీ, డాలాస్ నుంచి కానీ, మరి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అక్కడ వెళ్ళి ప్రార్థన చేయటం, అక్కడ కార్యక్రమాలు చేసుకోవటం, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకోవటం ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికి 19 సంవత్సరాలు అయిన తర్వాత కుంభాభిషేకం, రెండవ కుంభాభిషేకం అని చెప్పచ్చు. రెండో కుంభాభిషేకం ఈరోజు మళ్ళీ ప్రారంభం చేయటం జరిగింది. గత 3 రోజులుగా నిన్నటి వరకు కూడా జరిగింది కార్యక్రమాలు. ఇవి ప్రతి 12 సంవత్సరాలకు కూడా జరిగేటువంటి కుంభాభిషేకం. ఒక 12 రోజులు, 12 ఆవరణాలు అయిన తర్వాత, అంటే 12 సంవత్సరాలు, ప్రతి జీవికి కూడా ప్రతి 12 సంవత్సరాలు కూడా మారిపోతూ ఉంటుంది. భవిష్యత్తు మారినట్టుగా మారుతూ ఉంటుంది. అట్లనే విగ్రహాలకు కూడా, అంటే ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాలకు కూడా నక్షత్రాలు మారుతూ ఉంటాయి. అందుకని ఆ పద్ధతి ప్రకారంగా బ్రహ్మ కలశాభిషేకంతో ఈ 3 రోజులు జరిగేటువంటి యజ్ఞయాగాదులతో పునఃప్రతిష్ఠ జరగటం జరుగుతుంది. అంటే మామూలుగా లౌకికంగా మనం విచారించినప్పుడు దాన్ని 12 సంవత్సరాలకు ఒక ఆలయాన్ని రిపేర్ చేయటం, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటం, ఇవి అనుకోవటం. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆస్ట్రాలజీ ప్రకారం చూసినప్పుడు 12 సంవత్సరాలకు ఒక కుండలి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, మారుతూ ఉంటుంది కాబట్టి, ఆ మారే ప్రకారంగా మనం దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటం అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. యుఎస్ఏలో చూస్తే ఎక్కడ చూసినా కూడా భక్తి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది. ఇప్పటి యొక్క యూత్లో భక్తి ఎక్కువ పెరిగింది. ఇది ఒక కొత్త రకమైనటువంటి ట్రెండ్ అని చెప్పచ్చు. మంచిదే ఇది. ఎప్పటికైనా దానికి రావాల్సి తప్పదు. ఇప్పుడిప్పుడు వస్తున్నారు. అందరికీ భక్తి యొక్క సమాచారాలు, భక్తి యొక్క కీర్తనలు కానీ, భజనలు కానీ, కార్యక్రమాల్లో ఎక్కువసేపు కూర్చుంటున్నారు. చాలా ఆశ్చర్యం. యూత్ ఇప్పుడు వెంకటేశ్వరం కళ్యాణం జరిగిందనుకోండి, 5 గంటలు 6 గంటల వరకు కూర్చుంటున్నారు. గిరిజా కళ్యాణం జరిగిందనుకోండి, 4 గంటలు 5 గంటలు 6 గంటల వరకు కూర్చుంటున్నారు. అది చాలా విశేషం. హనుమద్ వ్రతము, హనుమాన్ చాలీసా చాలా పద్ధతుల ప్రకారంగా చేస్తున్నారు. ఇక్కడ కూడా డాలాస్లో హనుమంతుడి గుడిలో రాన్ రాన్ అన్ని పండగలు ఎక్కువ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎక్కువ పండగల్ని మళ్ళీ కూడా ధార్మికంగా వాళ్ళన్నీ ఆచరించుకోవటం, ఆ పండగలనంతా కూడా చాలా విశేషంగా జనంలో ఆకర్షణైంది. అన్ని చోట్లను జనంలో మార్పు, ప్రజల్లో మార్పు, ప్రజా మార్పు, ప్రభుత్వ మార్పు అన్నట్టుగా అన్ని చోట్ల మార్పులు వచ్చేసాయి. ఈ మార్పుతో ప్రపంచం బాగుండని అని హనుమంతుడు నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాపతుల నుంచి అందరూ కూడా సుఖంగా ఉండాలా, మంచి బుద్ధితో ఉండాలా, మంచి పాడి పంటలు అన్ని చోట్ల పండాలా, యుఎస్ఏకి కూడా మంచిది కావాలా, మన ఇండియాకు కూడా శాంతి, మంచి ధర్మంతో ఉండాలా అనేది కూడా స్వామీజీ యొక్క అభిప్రాయం. మన TV9 మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని కార్యక్రమాలు అమెరికాలో జరిగే ఏ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా మనం ఇండియాలో మనం చూస్తున్నాం. చాలా సంతోషం. అది మనకేదో ఫీలింగ్ అంతా ఒకే చోట ఉన్నట్టుగా కూడా ఉంది. టీవీ దాన్ని తీసుకుపోయి చూపించడం అనేది ఒక పెద్ద వ్రతంలాగా పెట్టుకున్నారు. చాలా సంతోషం. TV9కి జ్ఞాపకం చేస్తున్నారు, మా ధర్మాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు
నాకు చాలా సంతోషమైంది. జనానికి కూడా చాలా ఉత్సాహం. మా కార్యక్రమం టీవీలో వచ్చింది. మా కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి తపన కూడా జనంలో పెరుగుతున్నది. దానికి సంతోషం. అది అయిన తర్వాత ఒక 3 రోజులు ఇక్కడ కార్యక్రమానికి ఒక దర్శనం ఇచ్చి వెళదామని చెప్పేసి రావటం జరిగింది. ఇక్కడ అయిన తర్వాత జర్మనీకి వెళుతున్నాం. జర్మనీ 40 సంవత్సరాల నుంచి స్థాపన చేసి ఆ 40 సంవత్సరాలకి ఇప్పుడు ఒక 2 రోజుల్లో వాళ్ళంతా ఒక చోట సభ చేరుతున్నది. వాళ్ళందరినీ ఒకసారి చూస్తామని చెప్పేసి వెళుతున్నాను. అందుకని యూరో సెంటర్ అని ఒక ఇంగ్లాండ్లో ఒకటి ఏర్పాటు చేశాం అందరూ చేరుకోవటానికి కోసం. ఇక్కడ అక్కడక్కడ సభలు మాత్రమే ఉన్నాయి. జర్మనీలో కూడా అంతేనే. జర్మనీ ముగించుకొని మళ్ళీ స్వామి ఇండియాకి వెళ్ళి అక్కడ మన కార్యక్రమం ఉంది. ఇక్కడ బాన్సాయి కార్యక్రమం, వరల్డ్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. బాన్సాయి చాలా విశేషం. సాధారణ 400 నుంచి 500 స్పీషీస్ మన దగ్గర ఉన్నాయి. అవి దేశం నుంచి 8 దేశాల నుంచి రిప్రజెంట్స్ వస్తున్నారు. చాలా పెద్ద కాన్ఫరెన్స్, బాన్సాయి కాన్ఫరెన్స్ జరుగుతుంది. అక్కడ బాన్సాయి చూడటానికి, ఎస్సిఎస్ బర్డ్స్ చూడటానికి చాలామంది వస్తున్నారు. బర్డ్స్లో కూడా ప్రపంచంలో స్పీషీస్ ఎక్కువ ఉండేది మన ఆశ్రమంలోనే చెప్పచ్చు. అన్నీ కలెక్ట్ చేయటం జరిగింది. మొత్తం 2,000 పక్షులు ఉన్నాయి అక్కడ. దాంట్లో 425 స్పీషీస్ వరకు ఉన్నాయి. అవి కూడా చాలా పెద్ద కార్యక్రమం జరుపుతున్నాం. అవి కూడా మేము అన్నదానంలాగా, జనానికి అన్నదానం కూడా చేస్తుంటాం. దాన్ని పోషించటం, దాని రోగం గురించి ఆరైక చేయటం, ఇవన్నీ కూడా అంటే దాన్ని బాగు చేయటం, దానికి ఆరోగ్యం చూసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇవి వెళుతూనే కార్యక్రమం జరుగుతుంది. దత్త జయంతితో పాటు ఈ 2 కార్యక్రమాలు కూడా ఎక్కువ అనుకున్నాం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీరు అందరూ వచ్చి చూడండి. స్వామీజీ భజనలు కూడా వినండి, మతి వ్రతాలు కూడా చూడండి. యూఎస్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి చిన్న కార్యక్రమం మేము ముందు పెడుతున్నారు. మనకు అది చాలా సంతోషం. మనం చూస్తామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త. అమెరికాలో కూడా ఇక్కడ ఎస్సిఎస్ ప్యారెట్స్ ఇది ఏర్పాటు ఒకటి చేసుకున్నాం. అది స్పాన్సర్ చేసేటట్టు కూడా చేసుకున్నాం. అమెరికాలో ఇంకోటి ప్రభుత్వం కూడా చాలా వరకు ఒక కాషన్ తీసుకుంది. పెద్ద పెద్ద లైట్లు, పెద్ద బిల్డింగులో ఉండేటువంటి ఈ అద్దానికి తగిలి రాత్రిపూట ప్రయాణం చేసి ఇమిగ్రేషన్ వెళ్ళేటువంటి పక్షులు చచ్చిపోతున్నాయనే దృష్టితో దానికి లైట్లు వేయమని చెప్పటం. మరి పేపర్ని అంటించుకోకుండా లైట్లు లోపల వేస్తే బాగుంటుంది అన్నప్పుడు అవి దారి చూసుకొని వెళ్ళిపోతాయి రాత్రి, లేకపోతే చీకటికి వెళ్ళి చచ్చిపోతూ ఉంటాయి. ఇవి చాలా పెద్ద కాషణం తీసుకున్నారు. తర్వాత పక్షులకు నీళ్లు పెట్టడం, పక్షులకు అక్కడక్కడ గింజలు వేయటం, ఇవన్నీ మన ఇండియాలో లాగానే వీళ్ళు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. పక్షి సంతతి నాశనం అయిపోతున్నది. పక్షి సంతతి నాశనం కాకుండా మనం దాన్ని రక్షించేటువంటి పద్ధతి మనం కూడా పెట్టుకుంటే ఇంకా మనకు బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది.